శ్రీమతి నమః. దీపావళి సోమవారం వచ్చింది కదమ్మా. ఇంటి పెద్ద కొడుకు దివిటీలు కొట్టకూడదట కదా, అది నిజమేనా అని చెప్పి అడుగుతున్నారు. అలాంటివి ఏమీ లేవు. మీరు ఒకవేళ కొట్టాలి అని అనుకుంటే కొట్టచ్చు నిరభ్యంతరంగా. మీ ఇంట్లో దివిటీలు కొట్టే ఆనవాయితీ ఉంటే మీరు కొట్టుకోండి. దివిటీలు కొట్టే ఆనవాయితీ అందరికీ ఉండదు. ఆనవాయితీ లేదు అని అనుకోండి, కొట్టకండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా మేము దివిటీలు కొట్టుకుంటాము అని అనుకుంటే కొట్టుకోండి. ఏమీ నష్టమేం లేదు. అదేమి కొంప మునిగిపోయే పనేమీ కాదు. అలాగే యమదీపం పెట్టాలట కదా, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇది కూడా ఆనవాయితీయే. ఇది కూడా మీకు ఆనవాయితీ ఉంటేనే మీరు పెట్టుకోండి. యమదీపం ఎప్పుడు గుమ్మం బయట పెట్టాలి. ఇంట్లో పెట్టచ్చా అని అడుగుతున్నారు. ఇంట్లో అసలు పెట్టకూడదు, బయట పెడతారనమాట. మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. యమదీపం ఎలా పెట్టాలి అనేది నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. అలాగే నీటిలో దీపాలు ఎలా వెలిగించాలి అని అడుగుతున్నారు. నేనేమనుకున్నాను అంటే, మనం ఈ కార్తీక మాసంలో నదుల్లో వదులుతాం కదా దీపాలు, అదేమో అని అనుకుని నేను చెప్పాను. కాదండి, నీటిలో ఒత్తి పెట్టి వెలిగిస్తారు కదా దీపావళికి చక్కగాను, ఆ నూనె మరకలన్నీ కింద పడిపోకుండా, అలా ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. నేను ఆ ప్రయోగం ఎప్పుడూ చేయలేదు కాబట్టి నాకు అవి ఎలా వెలిగించాలి అని తెలియదు. అయినా ఆ నీటిలో దీపాలు వెలిగించడం ఎందుకు చెప్పండి, మనకి అంత లేకుండా ఉన్నావా? కనీసం 2 దీపాలైనా నువ్వులు నూనె లేదు అంటే ఆవు నెయ్యో వేసి హాయిగా చక్కగా దీపారాధన చెయ్యండి. ఆ నూనెలోనూ ఆ నేతిలోనూ ఆ ఒత్తి కాలి దాని నుంచి వచ్చే ఆరోమా, ఆ పొగ ఏదైతే ఉందో అది మనకి హెల్త్ కి చాలా మంచిది. మన ఆరోగ్యం కోసం పెట్టిన ఈ అలవాటుల్ని ఈ పిచ్చి పిచ్చిగా వక్రీకరించేసి ఈ నీటిలో దీపాలు పెట్టాలి, అలా అయితే నూనె ఖర్చు తగ్గుతుంది, ఆ నీటిలో పెట్టడం వల్లేమో ఆ ఫ్లోర్ అంతా పాడవకుండా ఉంటుంది, ఇవన్నీ ఎందుకు? సంవత్సరానికి ఒక్కసారి దీపావళి చేసుకుంటాం కదా, అందంగా చక్కగా ఆ నూనె మరకలు అవి పెడితే అదొక అందం కదా. కాబట్టి ఆ నీటిలో దీపాలు వెలిగించుకోవటము ఏదో మనం ఆదా చేసేసుకుంటాము అని చెప్పి అనుకోకండి. అలాగే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ ఒత్తులను కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటారు మొత్తం సంవత్సరానికంతా. ఒక నెల రోజులకి ఏదో మీరు ఒత్తుల్ని చక్కగా సిద్ధం చేసుకుని పెట్టుకోవచ్చు, కానీ మరీ సంవత్సరాల తరబడి ఆ ఒత్తులను అలా పెట్టుకున్నారనుకోండి, అవి పిగిలిపోతాయి. ఒక్కొక్కసారి సరిగ్గా వెలగకపోతే ఏమవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ మనకి సెంటిమెంటు, అయ్యో నేను వెలిగించిన దీపం సరిగ్గా వెలగలేదే, ఏమైనా అవుతుందేమో అని. కాబట్టి హాయిగా ఒక్క 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకుంటే అన్ని పూర్తిగా చేయగలం కదా. దాన్ని వదిలేసి సమయాన్ని ఎలాగా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనమేమో సేవ్ చెయ్యాలి అని ఆలోచిస్తాం. దేవుడి దగ్గరకు వచ్చే విషయంలో సమయాన్ని ఎలా సేవ్ చెయ్యాలి అని ఆలోచించకండి. ఎంతసేపు భగవంతుడి దగ్గర గడపాలి అనేది ఆలోచించండి. ఒక్క 10 నిమిషాలు మనం మొబైల్ చూడడం పక్కన పెట్టేసామని అనుకోండి, ఒక్క 10 నిమిషాలు భగవంతుడి దగ్గర మనం గడుపుతాం. కాబట్టి నీటి దీపాల గురించి ఇవన్నీ పక్కన పెట్టేసుకుని హాయిగా ఒక నమస్కారం పెట్టి, నాకు ఇంతే స్తోమత ఉంది, మీరు నీటి దీపాలు వెలిగించే 100 దీపాలు ఎవరు వెలిగించమన్నారు? చక్కగా నువ్వుల నూనెతోటి ఆవు నెయ్యితోటి 2 దీపాలే వెలిగించుకోవచ్చు కదా. ఏది మంచిది ఏది కాదు అని మనకి కూడా అర్థం అవుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి చేయండి. ఎవరు ఏం చెప్తే అది చూసి చేసేసి వాళ్ళని తిట్టుకోవడం, మనం తిట్టుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పండి?